భారతదేశానికి ప్రజాస్వామ్యమే పట్టుగొమ్మ. ఆ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యం మనం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా. ఈ దేశంలో ముస్లింలు, క్రైస్తవులు జనాభా ఎంతుంటారు? టోటల్‌గా 20% అనుకుందాం. 80% మంది హిందువులు. సరే అనధికారికంగా చూస్తే గనక 70% మంది హిందువులుండొచ్చు. 30% మంది ఆళ్ళుండొచ్చు. ఎందుకంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్‌ని ఇందులో దళితులుగానే చూపెడుతున్నటువంటి సందర్భం. అది పక్కన పెడదాం. బట్ ఈ దేశంలో ముస్లింలు పోటీ చేయొచ్చు, క్రైస్తవులు పోటీ చేయొచ్చు, అతి తక్కువ జనాభా ఉన్న బౌద్ధులు పోటీ చేయొచ్చు, జైనులు పోటీ చేయొచ్చు. ఎవ్వరైనా పోటీ చేయొచ్చు. ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి రావచ్చు. ముస్లింలు, హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు అవుతారు. కడపలో హిందువులే ఎక్కువ. గుంటూరు 1లో హిందువులే ఎక్కువ. కానీ పోలరైజ్ అయినటువంటి ముస్లింల సంఖ్య 30% ఉంటే వాళ్ళు హిందువుల్ని కాకుండా ముస్లింలకే ఓట్లేస్తున్నారు. జరుగుతోంది. బట్ అదే ఇప్పుడంట బంగ్లాదేశ్‌లో జమాత్ పార్టీ ఒక పిలుపునిచ్చింది. 80% మంది ముస్లింలు ఉన్నటువంటి దేశంలో అసలు హిందువులకి, క్రైస్తవులకి, బౌద్ధులకి వేరే వాళ్ళకి ఎట్లాగా పదవులిస్తారు? ఖచ్చితంగా మన రాజ్యాంగం మార్చాలి. కేవలం ముస్లింలు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఉండాలి. మత రాజ్యాంగం రావాలి. మత ప్రాతిపదికన నడవాలి. ప్రతి ఒక్కళ్ళు ఇస్లాంకి విధేయత ప్రకటించాలి అన్నటువంటి డిమాండ్ చేసింది. దాన్ని యూనస్ ప్రభుత్వం ఓకే అంటుంది. ఈ జమాత్ అనేటటువంటి పార్టీని అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది. అమెరికా కూడా వాళ్ళకి అండగా నిలబడుతుంది. వాళ్ళతో కలిసి మనం కార్యకలాపాలు నడపాలంటూ అమెరికన్ రాయబారి యూనస్ ప్రభుత్వంతో మాట్లాడినటువంటి మొన్నదే లీక్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మతరాజ్య స్థాపన, ఆఫ్ఘనిస్తాన్ లాంటి మతరాజ్య స్థాపన బంగ్లాదేశ్లో కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు అదే నిజమైతే భారతదేశంలో ముస్లింలు ఎవరో పోటీ చేయకూడదు అన్నటువంటిది కనుక మనం చెప్తే ఒప్పుకుంటారు ఇదే జమాతోళ్ళు? అదే ముస్లింకి సంబంధించినటువంటి దేశంలో ఉన్నటువంటి పార్టీలు ఒకసారి ఆలోచించండి. మన దేశంలో ప్రజాస్వామ్యం పర్ఫెక్ట్‌గా ఉన్నా సరే, దీని మీద విషం చిమ్మే విషపు నాగులు వామపక్ష రూపాలలో, లేకపోతే నాస్తిక హేతువాద రూపాలలో ఉంటాయి. అదే అక్కడ దాని గురించి నోరు మెదపడానికి కూడా దమ్ము లేని దద్దమ్మలనమాట.